పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీ పెట్టి పాడు చేస్తారా? మనుషులు ఖాళీగా కూర్చోరా? Welcome back to Cheers with Chang. So let's watch the next scene of Telsa movie. The last scene reacted was interval scene. Wow. Oh my God, that is a total shift in that particular scene and with so much suspense, right? Yeah, and that to the Trivikram style also. Like there, no, in Kalesh and all, we have seen that like a ground and all these things are there actually. That's why like we witnessed like in Trivikram's magic Yes. and also his performance. Pawan Kalyan Garu's that dialogue delivery plus mass element. Yeah. And he's talking about some facts. That is what we wanted to know. Like what is this exactly past? What is the past? And that too, there that background score was there, no? Like suddenly that music also has changed actually. Like DSP has changed because before that it was completely a romantic track, no? Directly it shifted to that complete mass, and that too, what is that? No? I feel to give the double effect to the mass element, they have kept all the romantic, no? yeah. But you know, he has done it so excellently, the romantic part with Ileana, right? Her name is Ileana. I always get confused with that Pooja Hegde and Ileana Dickerson. Because they almost like look same. I get almost might be. I have not watched Ileana's much movies. I watched Pooja Hegde's much movies. Like I get might be their heights and their body language is almost same. Might be because of that. So let's continue watching the next scene. Ready? Oh, he got injured. డాక్టర్ ఎగ్జామ్ చేస్తున్నారు. ఏ విషయం తెలిసిన వెంటనే నేను ఫోన్ చేస్తాను. These people doesn't know anything. ప్రాబ్లం లేదు సార్. రికవర్ అవడానికి 1 వీక్ 10 డేస్ పడుతుంది సార్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. And nothing happened. You are telling, right? అవుట్ ఆఫ్ డేంజర్. సంజయ్ సార్ అప్పటిదాకా అతను ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను రోజు చూశాను. కరీంనగర్ జిల్లా భూమిరెడ్డిపల్లి గ్రామంలో తండ్రి పేరు జనార్దన్ సాహు, తల్లి సుమిత్ర సాహు, అతని తమ్ముడు గోవింద్ సాహు. కుటుంబం రక్షిత నుంచి 4 కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వ ఆసుపత్రికి 8 కిలోమీటర్ల దూరంలో, ప్రాథమిక విద్యకి 10 కిలోమీటర్ల దూరంలో, దురదృష్టానికి బాగా దగ్గరలో బతుకుతున్నారు. Everything is far. సైనాటిక్ కొంజనల్ హార్ట్ డిసీజ్ విత్ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. ఏం లేదు, గుండెలో చిల్లు. హైదరాబాద్ తీసుకెళ్ళాలి, కొన్ని టెస్టులు చేయించాలి. బాగా అవుతుంది మరి. 5 లక్షలు అవసరం లేదు, 1 లక్ష అయితే సరిపోతుంది. ఎక్కువ టైం లేదు, అది ప్రాబ్లం. ఎన్ని దినాలు చేయించాలి? మాక్సిమం 1 నెల అంతే. Brother is having problem. I need so much prepared. ఆ కుర్రాడు చాలా చురుగ్గా ఉండేవాడు. అందుకే డాక్టర్ చెప్పిన దానికన్నా 10 రోజుల ముందే చనిపోయాడు. సంజయ్ సాహు 8 ఏళ్ల వయసులో మొదటిసారిగా శ్మశానం చూశాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు అతను పరిగెత్తలేదు. కొన్నేళ్ల తర్వాత జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగులు ముందుకుని వాడే పనిచేయలేదు. అతను కోపం వచ్చింది. ఆ ముందు తని తాగే పనిచేసింది. సంజయ్, నువ్వు లోపల అమ్మ దగ్గర ఉన్నావు. నిన్న నుంచి మీ ఇద్దరు అసలు ఏం తెలియలేదు. నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. సంజయ్, నువ్వేంట్రా ఇంకెక్కడ ఉన్నావు? అత్త ఎక్కడ? అత్త అత్త మళ్ళీ మన శ్మశానం పోవాలా? What happened to her? They're all gone. He's become all alone. Yeah.
again. What is that? The scene is making. Oh. ఈ రాయి అవుతుందో తెలుసా? ఇది సార్ సరిహద్దు రాయిరా. ఇక్కడి నుంచి కనబడే 1000 ఎకరాలు అయిందే. ఓకే. అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేసే అంత మగాడివా? ఆ రాయి పీకేస్తావా? ఏంట్రా కొడతావా? నీ సారింట్లో ఎంతమంది ఉంటారు? నిన్నే చెప్పు, నీ సారింట్లో ఎంతమంది ఉంటారో? నీ సారింట్లో ఎంతమంది ఉంటారో? 1000 ఎకరాలు ఎందుకు? రూల్ ప్రకారం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి తెలుసా? నీ సారు ఊరికి రాజావు కానీ వాడికి నేను బానిసని కాదు. చెప్పు నీ అయ్యే జాగిర్ పట్టికే భూమి మీద రాళ్ళు పాటేస్తారా? తాగే నేను బాటిల్ పెట్టి అమ్మేస్తారా? అమ్మేస్తారా? పీల్చే గాలి ఫ్యాక్టరీ పెట్టి పాటు చేస్తారా? మనుషులు ఆఖరికి మంటను కూడా తెలుస్తాయి. గ్యాస్ సిలిండర్లు దాచేసి బ్లాక్ లో కూర్చో. ఆఖరికి ఆకాశం కూడా ఎయిట్ టైం అని చెప్పి సాటర్డే అని చెప్పి వాటర్ వేసుకుని పనిచేసుకున్నాడే. మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతికొస్తా? మాకు బతికే హక్కు ఉందా లేదా? లేదా నీరు నిప్పు గాలి ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అప్పసొత్తు కాదు, నీ సార్ అప్పసొత్తు కాదు. అర్థమైందా? చెప్పు, నేను చెప్పినాను చెప్పు. ఈ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉంటుందో ఇచ్చేమని చెప్పినాను చెప్పు. ఏం చెప్పినాను చెప్పు. అప్పుడే తెలుసా? సంజయ్ సాహు చెప్పాడు. సంజయ్ సాహు చెప్పాడు. See the scene as how creating cinematic world of Trivikram. Wow. With a lot of questions. He is a magician. నీకొచ్చింది కోపం గాలికి తగిలిన రాయి మీద, రాయిని పాతిన శాన్ మీద, శాన్ పంపిన మనుష్యుల మీది కాదు, ఇంకా చాలా వాటి మీద, 10 ఏళ్ళు నువ్వు భరించిన పరిస్థితుల మీద. నీలాగే ఇదే కోపం అన్నా కొంతమంది అక్కడ దూరంగా అడిగి ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేస్తావా? వస్తావా? అక్కడ కూడా ఎవరైనా రాళ్ళు పడతారా? మొత్తం తీకుతాం. That background score was the interval. ఒక మనిషికి ఉంటే కోపం, అదే కోపం గుంపుకుంటే ఉద్యమం అని అతనికి అప్పుడే తెలిసింది. కొరియర్ గా జీవితం ప్రారంభించిన అతను కొద్ది రోజుల్లోనే కేడర్ గా, ఆ తర్వాత లీడర్ గా ఎదిగాడు. ఎవరి కోసం నీ గిఫ్ట్? నెక్స్ట్ టైం బాయ్ వస్తుంది. వాడి కారే పేలని రూలే ఉంది. కారు ఆయనక డజన్ కార్లు ఉంటాయి. ఎవరి కారైనా పేలచ్చు కదా. ఆడు కారు వెళ్తే ఆడైపోతాడు, పక్కవాడు కారు వెళ్తే భయపడిపోతాడు. ఏదైనా బెటరేగా. వాడి మీద కోపంతో అమాయకులు చంపాలనుకోవడం తప్పు. మనం చేసేది యుద్ధం, ఇందులో తప్పు రైట్ ఉండవు. గెలవడం ఓడిపోవడమే ఉంటాయి. అమాయకుల కోసం చేసే యుద్ధం అమాయకులు చనిపోతాయి. మనం చేసే యుద్ధానికి అర్థం ఉంది. That's a true. ఇది పైనుంచి ఆర్డర్, నాకు ఇదే ఇంపార్టెంట్. ఈ అభిప్రాయం కాదు. ఇది అభిప్రాయం కాదు, నిజం అని చెప్పాలనుకున్నారు, కానీ చెప్పలేదు. తను చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణ ఉండగా ఒక రోజు Yeah, because they would kill innocent people too, right? Police people will be searching, no, always. For them. Oh, completely in a war mode like that. Where the movie started. ఎంతమంది రఫ్గా ఒక 5 ఉంటారు. Hey, that's Prakash Raj. జలుబా కాదు,
ముందులో వాళ్ళదా ముందే వాడలేదా ఏం వాడినా చచ్చేదాకా పోతుంది. ఐదో కొంచెం కొంచెం ముందుకెళ్ళి మొత్తానికి పోతుంది. I think it's over. Sure? Yeah. That's up. Hey. No, look into So they know each other. Before. Down. This is the first time they are meeting actually. Yeah, I'm talking about them. That's why he's not giving, no? So that's why it was not showing so clarity kind before. ఏంటి తేలా చీమ. పోలీస్ ఎందుకు నవ్వుతున్నావు? లేదు నేను చచ్చిపోతే బాగుంటుంది కదా. చేతులు కట్టేసావా ఎలా ఎలా ఇవన్నీ నీ వల్లే తెలుసా నీకు? ఎన్కౌంటర్లు, కౌంటింగ్లు. హ్యాపీగా ఉండేవాడిని హైదరాబాద్ లో. 2 ఏళ్ళ నుంచి అన్నం నీరు లేకుండా తిరుపతి అడవుల్లో. మండల ఆఫీసులు పేల్చేస్తారు, బస్సులు పేల్చేస్తారు, అన్ని పేల్చేస్తారా? అవన్నీ దీపావళి సామాన్లు అనుకుంటున్నారా? నా డిపార్ట్మెంట్ నాకు కాదురా, నా చుట్టూ గుండికి కూడా పీకలేదు. తప్పులేని మావేనా నీవే లేవా? నీవే, మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఏం కాదు. ఏంటి కాదు? తప్పు మాదేం కాదు. ఒప్పుకో. తప్పు మాది కాదు. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే గన్ నా చేతిలో ఉంది కాబట్టి ఒప్పుకో. ఓకే తప్పు మాదే. It is because they're combo now. He fall. ఊబి ఊబి. Oh. మాకు ఇంకా అంత టెక్నాలజీ రాలేదులే. నన్ను కాపాడలేకుండా చెప్పేస్తావు. It will go down. నన్ను కాపాడలేకుండా చెప్పేస్తావు. కరెక్షన్ బయటికి లాగు లేకపోతే చచ్చిపోతానని చెప్పు. ఈ టైంలో కాపాడేట్రా. Now he is running the gun. ఏంటన్నా ఇందాక ఏంటన్నావమ్మా? మేము గొడవలు చేస్తున్నావా? మీరేం చేస్తున్నారమ్మా? సోషల్ సర్వీసా? అసలు తప్పులు చెప్పితే మాలాంటి ఎందుకు పోరాటం చేస్తారు? తప్పు మీది. తప్పు మాదైతే అప్పుడే నేను చెప్పేసామండి. పిచ్చి ఆర్గ్యుమెంట్ చేయకు. తప్పు మీద ఒప్పుకో. నేను ఒప్పుకోవాలి. తుపాకి నా దగ్గర ఉంది కాబట్టి తప్పు మీద ఒప్పుకో. ఓకే ఏంటి ఓకే? అదే తప్పు మాదే. వీరప్పళ్ళ సరిగ్గా చెప్పు. తప్పు మాదే. ఓకేనా? ఇదేసుకో వాళ్ళు ఎంత నచ్చ పోయించోగా లే లే. Now it has become their movie. That The song is there, I background think. score, the song is so nice, right? It's having since beginning. And voice over by Mahesh Babu Gari and Vidhi is so nice, right? ఇదే బతకమని బతికేందుకు చంపమని అని He's almost like trapped here, right? తెలిసే నాట చేతన సెట్టు అని ఎప్పుడో ఆటవికం మరి ఎప్పుడో ఆధునికం యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎదగగలం రాక్షసులను మించగలం. So their connection starts from here. నక్సల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళు 8 గంటల తర్వాత 2 మనుషులుగా మిగిలారు. ఏదో వెహికల్ వస్తుంది. అది పోలీస్ జీప్ అయి ఉంటుంది. నాకు ఇచ్చేయి. నువ్వు నక్సలైట్ అని ఇక్కడ చెప్పను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రెస్ పిలిపించి నీకు పునరావాసం కల్పిస్తాను. ఒకవేళ వచ్చి నక్సలైట్ అయితే గన్ నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వు వెళ్ళా పొదలో దాకు. నేను వెళ్ళిపోయాక ఇక్కడ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళా. వచ్చే పబ్లిక్ బస్ అయితే ఈ గన్ పొదలో పడతాం. వచ్చిన బస్సుకి ఊళ్ళో దిగి ఎవరి దారిలో పడదాం. ఏంటి అధికారులు వస్తాయి? హోమ్ మినిస్టర్ మాట్లాడు. అక్కడ ల్యాండ్ మైన్ ఉంది. అక్కడ ల్యాండ్ మైన్ ఉంది. అది బాధ్యత నేను కూడా ఉన్నాను. కెపాసిటీ ఎంత? సగం కాలం వేసిపోద్ది. ఎలా వస్తున్నా వాళ్ళు? ఆపు ఆపు దాన్ని ఆపు. ఎలా ఆపాలి? గట్టిగా అరు. ఆరిస్తే నిలబడదయ్యా. చొక్కా తీసి
Oh, that lineman. Yeah. కామాయ మొత్తాన్ని రక్షించిన చొక్కా ఎవరు నా దగ్గర క్రెడిట్ ఎవరు దక్కుతుంది నాకే ఆ క్రెడిట్ నీకు దక్కాలి థ్యాంక్ యూ హలో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సరే సార్ థ్యాంక్ యూ నా ప్రాణాలు కాపాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చొక్క ఓపెన్ నేను సార్ ఊపాలి ఏమయ్యా ప్రెగ్నెంట్ అదిగా అప్పుడు అంటే ఇంకా ఎందుకు యాక్సిడెంట్ ట్రాన్స్ఫర్ చేశాను Because right now. No problem. You ask like lifting. నా డిపార్ట్మెంట్ లాగా కాదా నా చొక్కా గుంటలు కూడా డిక్లేర్ రాదు జనరల్ గా చెప్పాను నేను సీరియస్ గా Oh, there's a bomb. No, he told me already. సారీ సార్ పేరుతున్నా లేదా టెస్ట్ చేశాను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగింది నువ్వే కదా అవును సార్ నేను ఇంకా 3 ఏళ్ళు పదవిలో ఉంటాను ఈ 3 ఏళ్ళలో నువ్వు రోడ్డు కాదు కదా చిన్న కంకర కూడా చూడలేవు నీ అడిగితే అంకితం చేస్తున్నాను Oh my God, that is like, it has become the scene itself we never expected, right? తిరుగుతూ ఉన్నాను కోయ భాషలు చెప్పాను వాడికి పునరావాసం నాకు వనవాసం He got that office itself, like a forest itself again. వాడికి హైదరాబాద్ లో డిస్కో Rehabilitation, he got it, right? నాకు కూతురు వలస డాన్స్ బర్గర్లు పిజ్జాలు నాకు పేర్లు చూపించాలని కొయ్య భాషలు చెప్తారు అదే కొడబట్టి ఇంకా 2 రోజులు ఉంటే తెలుగు మర్చిపోయామండి అతను గొప్పవాడు కాకపోవచ్చు కానీ మంచివాడు ఏంటి మంచి ఏంటి గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు సంవత్సరం క్రితం మీ అక్కడ పెళ్లి చేసుకుంటాను వచ్చాడు ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను అంటున్నాడు వాడిని చేసుకొస్తున్నావు Yeah, that happened, right? That's what. I feel some connection with Prakash. Oh, now it is connected. Thank you, Daddy. మరి నాకు అక్క పుస్తకాలు ఉన్నాయి కదా Oh. బాయ్ థ్యాంక్ యూ డాడీ మరి నాకు అక్క సైకిల్ ఉంది కదమ్మా Oh, like that she got boyfriend also. మమ్మీ మంచి మొగుడు దొరికాడమ్మా నీకు మరి నాకు ఇదిగో అక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా Like that, no? The situation. Exactly. It's like shifting the scenes like anything because it's just like I really like the combo of Prakash Raj and Pawan Kalyan Garu, right? Yeah, super. I don't know, like that has some impact. Like though it was like the going our comedy track, but you know their combination was very And nice. that too, that combo is like a mood shifter actually there because he was telling his past, no, that it was a complete like a full of tragedy only for him actually. Yeah, that is like But oh my God. Suddenly it shifted to there and directly You come know to the one Prakash thing, Raj, no? actually when you were telling now, no, then only I'm remembering that tragedy happened. I forgot that. Because he forgot. I'm the person actually I will not forget all this kind of incidents if I watch a movie, no, I'll not forget because that thing would be always in my mind. But see how the director has done magic with that particular shifting. Yeah. And that too, suddenly Prakash Raj has come there and they got a combination and that too, like after that, whatever he is telling as incidents, no, like he is partying and I am dancing there in that things are superb and that is the bomb scene also. Yeah, see, I forgot also he is a director of goodness. I would say that because always in his movies, no, we have found that he's giving so much importance to goodness, And right? that to end, we will be thinking about happiness only. Yeah, see, I was
from this whole movie, I forgot the villain. I forgot whatever that blast happened and his family incident. Everything I forgot. I'm remembering only good things. Yeah. This movie, again we have to tell it's a complete Trivikram movie because Pawan Kalyan Garu is there and other actors also have the screen presence. That is the main thing. Like they have some space to act and perform. He will not leave anybody. He would definitely give space to all people. Even though we felt, like Prakash Raj is coming only in the first scene, first 2-3 scenes, and after that, why? I also thought later on, he also got a nice space in there. I thought, why Prakash Raj in this movie? Might be I thought, okay, sometimes they maybe would have used small and some other movie we have seen, in that only a small scene was there. Like Prakash Indra Raj. movie. Indra, He wasn't having much importance. I thought he would have come, but he didn't. He brilliantly didn't show much connection at that time. It was like he has come randomly, and he was asking for a girl and all these things. No, then we'll think, okay, might be he's the father of Ileana, and that's the role. But see, without any prediction, we can't even predict that incident. Something happened because we know something. We are expecting something else. He's having very bad past, and he's going to show something else. The second half is going to be more of violence. Last time I told you in the interval, it is going to be comedy. Scared me. And then, no, what I felt, comedy, action, everything is romantic, everything is done. Now it's going to be action. I felt that too build up was there, no? Then villain build up what was there, the starting scene, he was killing almost Then he himself was telling, see, there won't be much violence and all. It's a Trivikram's movie, so it would be here and there, but much of because I love his movies. Whichever movies I watched of Trivikram's, I like every movies. I can watch his all movies. It's like that because I started loving from Guntur Karam, though most of the people didn't like that movie. I liked Guntur Karam. But I don't know. I also like actually Trivikram Srinivas movies. All the genre, whatever genre he's take. No, I think what I felt the director Trivikram Srinivas in that way, if you are seeing. Whatever the scenes he is showing, that tragedy scene also, there, that scene was... He managed like anything. And after that, one guy has come there, Pulimurigan, that guy is there, he was beating, he was banding that. Yeah. So there, that with the background score and his presence, that scene, little bit of cool off that happened actually, and he has gone to the next lead thing, and after that again, but that too they didn't. And that too, that song, that beat is there. No, there also that cool off is there. I'm very sure that area, his past, especially he lost his everybody in his family. That area, if other director means would have done it, they would have done it, I would have cried, in that, it would be full emotional kind. It would be very touchy, and the hero would be crying like anything, and then he would take revenge. Immediately, the villain would be coming into the picture. See how that shifting happened. That immediately there has to be a villain and hero fight there. That is a usual format, right? So he shifted that format to 2008 movie. I can't. My God. Waiting for the next scene. We'll see another video.